దావీదు సనుక్కోలేదు. కిద్రోను దాటాడు, అరణ్య మార్గాల గుండా ప్రయాణమై ఆవలి ఒడ్డుకి వెళుతున్నాడు. నీ జీవితంలో కిద్రోను వాగులను అడ్డగిస్తే నువ్వు దాటాలి. 2, అరణ్య మార్గాలు అడ్డుగా వస్తే వాటిని ఎదిరించి వాటి గుండా నువ్వు వెళ్ళాలి. ఎందుకు అంటే అరణ్య మార్గములో నిన్ను నడిపించు దేవుడు, వెలుగునిచ్చు దేవుడు, దీపస్తంభంగా ఉన్న దేవుడు సజీవుడిగా ఉన్నాడు. తిరుగులేని దేవునిగా ఆయన నీతో ఉంటాడు. అరణ్య మార్గాలు రావాలి, బాకా లోయలు రావాలి, కన్నీటి లోయలు రావాలి, ఆకోరు లోయలు రావాలి, యుద్ధ లోయలు రావాలి. అప్పుడే తొలకరి వర్షం కురుస్తుంది, నీ జీవితాన్ని దీవులతో కప్పుతుంది. యుద్ధ లోయలు బెరక లోయలుగా నా దేవుడు మారుస్తాడు. విజయాలు కావాలి, తొలకరి వాన కావాలి, దీవించబడే స్థితులు కావాలి. కానీ బాకాలోయలొద్దు ఈనాటి క్రైస్తవ్యానికి. బాకాలోయలొద్దు, బెరకాలోయలు కావాలి. ఆకోరు లోయలొద్దు, బెరకాలోయ కావాలి. కన్నీటి వ్యధలు వద్దు, బెరకాలోయలు కావాలి. ప్రతి ఒక్కరికి దీవెనే కావాలి. యేసు నమ్ముకోవడం, దీవించబడాలని కోరుకోవడం, దీవెనలతో ఉండిపోవడం, ఇది ఆధ్యాత్మిక సత్యానికి ముంగుర్తు ఎంత మాత్రం కానే కాదు. ప్రతి క్రైస్తవ జీవితంలో బాకా లోయలు ఉండాలి, ఆకోరు లోయలు ఉండాలి, అరణ్య మార్గాలు ఉండాలి, కిద్రోను వాగులు ఉండాలి. వీటిని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళి తొలకరి వర్షముతో కప్పబడి ఆధ్యాత్మిక జీవితాలు దేవునికి కావాలి. యుద్ధ లోయలు రావాలి, అప్పటి స్తుతి లోయల గుండా మనం వెళ్ళాలి. ఈ రోజున మనం అలా ఉంటున్నామా? చిన్న కష్టం వస్తే సనుకోవడం, కిద్రోను వాగుస్తే అలసిపోవడం, అరణ్య మార్గం వస్తే నేను నడవను బాబోయ్, ఈ దేవుడు నాకు వద్దు బాబోయ్, ఈ చర్చ్ నాకు వద్దు బాబోయ్, ఈ బైబిల్ నాకు వద్దు బాబోయ్ అని మూలగడం, ఆయాసపడడం, గొనుక్కోవడం, ఇది శ్రేయస్కరము కాదు, ఇది సమంజసకరం కాదు, ఇది ఆత్మీయ జీవితాలకు ఉత్తమమైన మార్గం కానే కాదు. నువ్వు దీవించబడాలి అంటే, అబ్షాలోము ఓడిపోవాలంటే, కుయుక్తులు కుట్ర పన్నిన వారు తమ ప్రయత్నాలు ఉపయోగాలు కావాలి అంటే, అహీతోపెలు ఉరిపెట్టుకుని చావాలి అంటే, నీ శత్రువు మీద పరిపూర్ణ గెలుపు నీకు దక్కాలి అంటే, నువ్వు తిరుగు లేకుండా అరణ్య మార్గాలు దాటాలి. నువ్వు తిరుగు లేకుండా కిద్రోను వాగులు దాటాలి. ఒకటి కిద్రోను వాగు దాటాడు, ఇప్పుడు అరణ్య మార్గాన్ని దాటాడు. అమ్మయ్య, కిద్రోను దాటేశాను, అరణ్య మార్గం దాటేశాను, ఇక నాకేం బెంగలేదు అనుకోలేదు, భయం లేదు అనుకోలేదు. ఆయన ఆ 2 మార్గాలు దాటి వెళుతూ ఉంటే ఇప్పుడు ఒలీవ చెట్ల కొండ ఎదురొచ్చింది. పెద్ద కొండ ఎదురొచ్చింది. ఆ కొండ చుట్టూ, కొండ నిండా ఒలీవ చెట్లు ఉన్నాయి. బైబిల్ రాయబడింది, దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు. ఒక వ్యక్తి గెలవాలి అంటే మొట్టమొదటిగా సమూయేలు 2వ గ్రంథం 15:30 రాయబడింది, అయితే దావీదు కిద్రోను వాగులు వచ్చిన, అయితే దావీదు అరణ్య మార్గం వచ్చిన, అయితే దావీదు అబ్షాలోము తిరగబడిన, అయితే దావీదు ఒలీవ చెట్లు కొండలు వచ్చిన, అయితే నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, అయితే నీవు ముందుకు వెళ్ళాలి. ఆ కష్టాలలో, ఆ బాధలలో దావీదు కుమిలిపోయి, కృంగిపోయి, చాత కాని వాని వలె ములుకకుండా దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుతున్నాడు. ఒక వ్యక్తి గెలవాలి అంటే మొట్టమొదటిగా కొండలెక్కే అనుభవాలు కావాలి. అంటే మీ ఇంటి దగ్గర ఉన్న కొండలు, మీ ఊర్లో ఉన్న కొండలు, మీ ప్రక్కన్న కొండలు ఎక్కమని నేను చెప్పట్లేదు. కొండ ఎక్కడం అంటే ఆత్మీయ శిఖరాలను అనుభవాలు కావాలి, ఎత్తైన అనుభవాలు కావాలి, ఉన్నత అనుభవాలు కావాలి, గొప్ప ఉపదేశాన్ని పొందుకునే అనుభవాలు సంఘానికి అవసరం. ఈ కడవరి కాలంలో దావీదు లాంటి వారు, నాయకులుగా ఉన్నవారు, అభిషేకించబడిన వారు, దేవునితో పిల్లబడిన వారు, దేవుని సేవలో ఉన్నవారు, దేవుని ప్రజలు కొండలు ఎక్కే వారిగా మార్చబడాలి. కొండలు ఎక్కడం, ఆత్మీయ శిఖరాలను ఎక్కడం. ఈ దినం అరగంట ప్రార్థిస్తే రేపు గంట, ఈ దినం పావుగంట బైబిల్ చదివితే రేపు అరగంట, ప్రతిరోజు దేదీప్యమానమే దిన ప్రవర్ధమానం చెందేవారిగా మనం మార్చబడాలి. మన ఆత్మీయ జీవితంలో మన గుడారపు తాళ్ళు విశాలపరచబడాలి. తూర్పుకు, పడమటకు, ఉత్తరకు, దక్షిణకు మనం వ్యాప్తి చెందాలి. మన అభివృద్ధి లోకం చూడాలి.
నువ్వు కొండ కింద ఉండిపోయావా? ఇంకా కొండ కింద తిరుగుతున్నావా? చెట్ల చాటున దాక్కుంటున్నావా? ఓ దైవజనమా, ఓ దైవ జనాంగమా, నీవు లేచి కొండల మీదకు ఎక్కి అనుభవాలు రావాలి. మనము కొండలు ఎక్కాలి, ఎత్తైన శిఖరాలు ఎక్కాలి, ఎత్తైన అనుభవాలు పొందుకోవాలి. ఇంత పెద్ద దేశాన్ని దేవుని కొరకు గెలవాలి అంటే ఎత్తైన ఆత్మీయ అనుభవాలు కలిగిన వారే ఈ దేశాన్ని దేవుని కొరకు సంపాదిస్తారు. దేని ప్రజలారా, అవి జరగాలి అంటే ఎత్తైన అనుభవాలు కలిగిన వారు కావాలి. కొండ ఎక్కుచున్నాడు అంటే ఆత్మీయ శిఖరాలు ఎక్కేవారు కావాలి. ఆత్మీయ స్థితులు ఉన్నత అనుభవాలు ఉన్నవారు కావాలి. వరములు, ఫలము, జ్యేష్ఠుల సంఘ ప్రాముఖ్యత, తేజో వాసుల జ్యేష్ఠుల సముచితమైనటువంటి ఔన్నత్యాన్ని పొందుకొని, ఆత్మను సంచకరువుగా పొందుకొని దైవ రాజ్యం కొరకు సిద్ధపడి భక్తుల సమాజం దేవునికి కావాలి. ప్రభు చెబుతున్నాడు, ఈ మధ్యాహ్న కాలం మందు నీతో తేటగా మాట్లాడుతున్నాడు, నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు కెద్రోను వాగు ముందు ఆగిపోతే, అరణ్య మార్గం ముందు ఆగిపోతే, కొండలున్నాయని ఆగిపోతే, మనుషుడికి భయపడి ఆగిపోతే, నీవు ఒలీవ చెట్ల కొండలు ఎన్ని ఉన్నా కొండ శిఖరం వరకు ఎక్కాలి. ఒక మంచి మాట చెబుతాడు దావీదు 61వ సంకీర్తనలో, కీర్తన గ్రంథంలో 61వ సంకీర్తన 1వ చరణం 2వ చరణం. కీర్తన గ్రంథం 61వ సంకీర్తన 1వ చరణం 2వ చరణం. దేవా, నా మొర్ర ఆలకించండి, నా ప్రార్థనకు చెవునొగ్గండి దేవా. నా ప్రాణమంతా తల్లడిల్లిపోతుంది దేవా. భూ దిగంతముల నుండి నేను నీకు మొర్ర పెడుతున్నాను దేవా. నా ప్రాణం తల్లడిల్లిపోతుంది. నేను భూదిగంతం నుండి మొర్ర పెడుతున్నాను. అలిసిపోయాను, సొమ్మసిల్లిపోయాను. ఈ యాత్రలో పరిగెత్తలేక విసుగుపోతున్నాను ప్రభా. నా కడుపు కాలుతుంది, నా గుండె మండుతుంది. ఈ గుండె లోతుల్లో తీరని క్షోభ నన్ను వెంటాడుతుంది. నలుగురు నవ్వుతూ ఉంటే నా జీవితంలో ఆ నవ్వులాటలో, నిందలలో నేను ఏలన పరుడినై నిస్తేజమైపోయాను. నిరాశలున్నాను దేవా. దేవా, నీకే మొర్ర పెడుతున్నాను అని మాట్లాడుతూ, అని వ్రాస్తూ ఒక మంచి మాట అంటాడు అక్కడే. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను నీవు ఎక్కించు దేవా. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రతి దేవుని నమ్మిన వ్యక్తి, ప్రతి సంఘం, ప్రతి కుటుంబాలు ఈ ఉదయకాలంలో వర్తమానం వింటూ ఉండగా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కాలి. ఎక్కలేనంత ఎత్తైన శిఖరాలు ఎక్కాలి. మూలనో దగ్గరో దరిలోనో ఉండిపోయి అనుభవాలు మనకు వద్దు. మనము కొండలు ఎక్కుదాం, ప్రాకారములు ఎక్కుదాం. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు దేవుడు మనల్ని ఎక్కిస్తే ఏ శత్రువు మనల్ని ముట్టలేడు. మన కాలు జారకుండా కాపాడబడతాం. దావీదు తన సొంత జ్ఞానంతో కొండలెక్కాడు. కొంతవరకు ఎక్కాడు, చిన్న కొండలు ఎక్కాడు, మధ్య వరకు ఎక్కాడు, పడిపోయాడు, జారిపోయాడు, తొట్టిపడ్డాడు, అపరాధం చేశాడు, దోషం చేశాడు, బెత్షెబతో పాపం చేశాడు, చెడు అన్న ముద్ర వేయించుకున్నాడు. అంటాడు, దేవా, నేను ఎక్కితే జారిపోతాను, నా సొంత జ్ఞానంతో ఎక్కితే నేను పడిపోతాను, నా సొంత బలముతో ఎక్కితే నేను కూలిపోయి తూలిపోతాను. కానీ నన్ను నీవు ఎక్కిస్తే నేను జారను, నన్ను ఎవడు కదల్చలేడు, నీవు మీదకి ఎక్కిస్తావు దేవా. అవును, దేవుడే నిన్ను ఎక్కించాలి, ఎత్తైన ప్రాకారములు ఎక్కించాలి. దేశములు, ఉన్నత స్థలముల్లో నువ్వు నిలబడే స్థాయికి దేవుడు నిన్ను తీసుకువెళ్ళి మంచి పేరును, ఖ్యాతిని, ప్రఖ్యాతిని దేవుడు నీకు అనుగ్రహించాలి. అవి జరగాలి అంటే నీ జీవితంలో అబ్షాలోములు రావాలి, అహీతోపెలు రావాలి, సౌలులు రావాలి, గొల్యాతులు రావాలి, ఫిలిస్తీయులు రావాలి, అమాలేకీలు రావాలి, దొయాగులు రావాలి, నిన్ను వ్యతిరేకించే వారు లేవాలి, షిమి వంటి వారు నిన్ను శపించాలి. అప్పుడే నీ విశ్వాసం సవాలు చేయబడుతుంది. అప్పుడే నీ ఆత్మీయ యాత్ర మండించబడి రోషంతో ఎలాగో ప్రభు కోసం బ్రతకాలు నేర్పించబడుతుంది. ఒత్తిడులు లేకుండా, సవాలులు లేకుండా, ఛాలెంజెస్ లేకుండా ఒక ఆత్మీయ జీవితం ప్రభు కొరకు మండించబడలేదు. ఏం ప్రజలారా, ఒకటివదిగా మనం గెలవాలి అంటే మనం ఎత్తైన కొండలు ప్రభు కొరకు ఎక్కాలి, ఉన్నత ఉపదేశాన్ని పొందుకోవాలి, ఆత్మీయ అనుభవాలు కూడా మనం వెళ్ళాలి. ఒకటే